హే గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయాన్స్కి స్నాక్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను, ట్రై చేయండి. పోహా అండ్ మకానాతో ప్రిపేర్ చేస్తున్నాను. పోహా అంటే ఫ్లాట్ అండ్ రైస్. ఈ ఫ్లాట్ అండ్ రైస్ అనేది మనం ఫస్ట్ ప్యాక్ చేసిన దాంట్లో ఎంత మంచి షాప్లో తెచ్చినా కూడా అందులో డస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి. అందులో ఉన్న కొంచెం స్టోన్స్ అలాంటివి ఉంటాయి, కొంచెం మాడిపోయినవి అలాంటివి తీసేసి ఫ్రెష్గా వాష్ చేసుకోండి. 2-3 టైమ్స్ వాష్ చేయండి. వాష్ చేసి కొద్దిసేపు సోక్ చేయండి. నానబెట్టిన తర్వాత అందులో కొన్ని నానబెట్టేటప్పుడు మకానా కూడా యాడ్ చేయండి. 3-4 మకానాస్ అయితే చాలు. ఆల్రెడీ పోహా మనం చాలా యాడ్ చేసుకున్నాం కాబట్టి 3-4 మకానా అయితే యాడ్ చేశాను. అది నానేంతవరకు ఒక బౌల్ అయితే పెట్టుకుందాము. ఒక బౌల్ పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసి, తగినంత ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేయాలి. అందులో లైట్గా టొమాటో వేసేసి అందులో క్యారెట్ వేయాలి. సన్నగా తురిమిన క్యారెట్ వేయాలి. టీత్ వచ్చాయి కాబట్టి అయాన్స్కి పర్వాలేదు, నేను అందుకే అలా కొంచెం లైట్గా కట్ చేసి పెట్టాను. అందులో సాల్ట్ అండ్ పసుపు, కారం, 2 కర్రీ లీవ్స్ వేసాను, 2 or 3 కర్రీ లీవ్స్. దాంట్లో ½ గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. బాగా కొంచెం మరిగిన తర్వాత వాటర్ కొంచెం బబుల్స్ రావాలి. వచ్చిన తర్వాత అందులో బాదం పౌడర్ వేశాను నేను. ఆల్రెడీ మార్నింగ్ వాడు కాజు బాదం తింటాడు కాబట్టి ఇప్పుడు లైట్గా బాదం పౌడర్ వేశాను. అందులో పోహా అండ్ మనం ఏదైతే నానబెట్టుకున్నామో అది మొత్తం ఇందులో మిక్స్ చేసేయాలి. ఇలా అవుతుంది. దగ్గరికి అయిపోయాక చాలా మెత్తగా అవుతుంది. సో దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ మకానా అయితే చాలా హెల్తీ పిల్లలకి. ఇదైతే ట్రై చేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.